జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ జత కట్టడంతో తెలుగు సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో దేవర ఒకటి. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమా 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వారి షెడ్యూల్ ను ప్రారంభించినట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సెట్ ను వేసి మరో 2 వారాల పాటు షూటింగ్ జరుపుకోనుంది. సరే, ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందున ప్రీ రిలీజ్ బిజినెస్ వేటెక్కింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేసేందుకు పలువురు పెద్ద నిర్మాతలు ముందుకొస్తున్నారు. దేవర సినిమాతో టాలీవుడ్ లో జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆద్యంతం సంచలనం సృష్టించింది. కోస్టల్ బ్యాక్ డ్రాప్ తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఇండియాలోనే ఎవరు టచ్ చేయని పాయింట్ తో రాబోతున్న ఈ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీకి సంబంధించిన షూటింగ్ గతేడాదిలోనే ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇలా ఇప్పటికి 85% కంటే ఎక్కువగానే టాకీ పార్ట్ ను పూర్తి చేసేశారు. అదే సమయంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేశారు. దేవరపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో వోల్టేజ్ యాక్షన్ రివెంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ వెండి తెరకు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఇటీవలే దేవర ఓటీటీ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏకంగా 155 కోట్లకి దక్కించుకుంది. తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల ఓటీటీ రైట్స్ ను కూడా నెట్ఫ్లిక్స్ దక్కించుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయిన 56 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ తో ఒప్పందం కూడా జరిగిందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం దేవర తెలుగు రాష్ట్రాల హక్కులు మైత్రి మూవీస్ వారికే వెళ్లే అవకాశాలున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సలార్, హనుమాన్ సినిమాలతో నైజాంలో సక్సెస్ చూసిన మైత్రి మూవీ మేకర్స్ దేవర తెలుగు రాష్ట్రాల రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎన్టీఆర్, కొరటాల శివ ఇద్దరితో మైత్రి మూవీస్ కి మంచి సాన్నిహిత్యం ఉండటంతో ఇది వాళ్ళకి కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. మైత్రి మూవీస్ నిర్మాణ రంగంలోకి పెట్టిందే కొరటాల శివ శ్రీమంతుడు సినిమా నుంచి. ఆ తర్వాత మరోసారి కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమాని నిర్మించి సక్సెస్ అందుకున్నారు. దాంతో ఇప్పుడు తమతో పరిచయం, స్నేహంతో దేవర రైట్స్ అడుగుతున్నారట. ఈ క్రమంలోనే దేవర తెలుగు రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ 110 కోట్లకు అడుగుతున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 2 భాగాలుగా రాబోతున్న దేవర పార్ట్ 1 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.